సో ముఖ్యంగా ఒక జాతకం చూసినప్పుడు సప్తమ భావాన్ని చూసి సో ఎలాంటి అంటే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, అత్తగారిల్లు ఎలా ఉంటుంది, అలానే భార్య లేదా భర్త క్యారెక్టర్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ థంబ్ రూల్ ఏంటి అంటే సప్తమంలో ఒక శుభగ్రహం ఉంటే సత్కలత్రము సత్కలత్రం రావడానికి అవకాశం ఉంటుంది, లేదా కనీసం ఆ శుభగ్రహం సప్తమాన్ని చూసిన బలం ఉంటుంది. ఈ శుభగ్రహాల విషయంలో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. శుభగ్రహం అంటే లగ్న పంచమ నవమ స్థానాధిపతులు స్థిర శుభగ్రహాలు అవుతారు ఏ లగ్నానికైనా. సో మీది ఏ లగ్నము, ఆ లగ్నాధిపతి అక్కడ నుంచి 5th హౌస్ లార్డ్, అక్కడ నుంచి 9th హౌస్ లార్డ్. సో సప్తమంలో ఉన్నట్లయితే సో సత్కలత్రము రావడానికి అవకాశం ఉంటుంది. అలానే అనుకున్నదే తడవుగా వివాహం అయిపోతుంది. అంటే వివాహం అవ్వట్లేదు అని బాధపడడం, సో సంబంధాలు దగ్గరికి వచ్చి తప్పిపోవడం అట్లా లేకుండా అనుకున్నదే తడవుగా సకాలంలో వివాహం అవుతుంది.